మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులు ఆగడం లేదు. అక్రమ నిర్బంధాలు అడ్డగోలుగా కొనసాగుతున్నాయి. బాధితుల కుటుంబ సభ్యులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్లు వేస్తున్నారు. పిటిషన్ వేశారన్న కోపంతో మరిన్ని కేసులు నమోదు చేస్తున్నారు. ఒక్కొక్కరిపై 10 నుంచి 21 వరకు కేసులు నమోదు చేశారు పోలీసులు. సజ్జల భార్గవ్ పై 11, వర్రా రవీంద్రారెడ్డిపై 21, ఇంటూరి రవికిరణ్ పై 16, పెద్దిరెడ్డి సుధారాణిపై 10, వెంకట రమణారెడ్డిపై 10 కేసులు నమోదయ్యాయి. తాలిబాన్లను తలపించేలా ప్రశ్నించే గొంతులను అణచేస్తూ అరాచకం సృష్టిస్తున్నారు కూటమి నేతలు.